ఇంకో అంశం సార్, భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ. ఒక వ్యక్తి వచ్చేటప్పుడు ఒక 100 మంది సెక్యూరిటీ తుపాకులు పట్టుకొని, అసలు మన ప్రజానాయకుడు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు నేరుగా వెళ్ళి కలిసి మాట్లాడేటట్టు ఉండాలి, కానీ చుట్టూ ఆ పరిస్థితిని చూస్తే కనీసం దూరం నుంచి చూడలేనటువంటి పరిస్థితి. రైట్. ప్రజల్ని ఓటు అడగటానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి తిరిగినప్పుడు మరి ఏ సెక్యూరిటీ ఉంటుంది? మరి చంపాలనుకుంటే అక్కడైనా చంపొచ్చు కదా. ఎమ్మెల్యే కాకముందైనా చంపొచ్చు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చంపొచ్చు కావాలనుకుంటే. మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్యేగా వస్తాడు కదా, మరి అప్పుడు సెక్యూరిటీ ఎక్కడ ఉంది? సెక్యూరిటీ లేదు కదా. ఇంటింటికి వచ్చి దండాలు పెట్టేసేసి ఓటు అడుగుతారు. మరి గెలిచిన తర్వాత వీళ్ళు దండాలు పెట్టుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతారు. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళని రానివారు. జరుగుతుంది ఇదే కదా ఈ 75 సంవత్సరాల్లో. సో దీనికి మూల కారణం ఎగైన్ ప్రజలే, దానిలో డౌట్ ఏం లేదు. ఇక గెలిచిన తర్వాత సెక్యూరిటీ ఎంత ఉండాలి? ఎందుకు సెక్యూరిటీ ఉండాలంటే, నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చావు, చనిపోవటానికి కూడా రెడీ అయ్యి నువ్వు మాటలు కూడా అదే చెప్తావు, నేను నా జాతి కోసం, నా యొక్క ప్రజల కోసం చనిపోవటానికి రెడీ అన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు. చేసినప్పుడు నీకు సెక్యూరిటీ ఎందుకు? తర్వాత నువ్వు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, సెక్యూరిటీ పెట్టుకుంటున్నావు అంటే తప్పు చేస్తున్నావు. అందుకనే సెక్యూరిటీ పెట్టుకుని ముందు బయటకు వెళ్తున్నావు. ఒక్కొక్కరి Z+ అని, తర్వాత మిలిటరీ రైట్. ఇప్పుడు ఇందిరాగాంధీని చంపింది సెక్యూరిటీ. సో ఎక్కడుంది సెక్యూరిటీ? ఎక్కడుంది? రాజీవ్ గాంధీ గారిని కూడా చంపింది సెక్యూరిటీ కాదు, అఫ్కోర్స్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చంపేయటం జరిగింది. సెక్యూరిటీ ఏం చేసింది? అక్కడ చంపడ్డారు, ఇక్కడ చంపడ్డారు. అంటే కొంతవరకు నివారించగలుగుతారు. ఏమి నివారిస్తారు? చంపాలనుకునే వ్యక్తి రకరకాల ప్లాన్లో ఉంటాడు. నువ్వు తప్పు చేయనప్పుడు నిన్నెందుకు ఏం చేస్తారు? నువ్వు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు నిన్నేం చేయలేదు కదా. గెలిచిన తర్వాత ఎందుకు చంపుతారు నిన్ను? అంటే కొంత ఆపోజిట్ పార్టీ వాళ్ళు పడకుండా మళ్ళీ ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఎవరు కూడా చంపాలని ప్రయత్నం చేయరు. చంపితే క్రిమినల్ అవుతాడు, దేశభక్తుడు కాలేడు కదా. చంపబడ్డ వ్యక్తి దేశభక్తుడిలాగా ఉంటాడు, కానీ చంపిన వ్యక్తి క్రిమినలే కదా. అలాగే మొన్న మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లేఖ విడుదల అయింది. రైట్. 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తారో చెప్పాలి. ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో, మళ్ళీ తిరిగి 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చినారు, ఇవి ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి ఒక లేఖ విడుదలైంది. సో అటువంటి వాళ్ళ ద్వారా ప్రమాదం ఉంటుందని చెప్పేసి సెక్యూరిటీ పెట్టుకుంటారు. అదే నువ్వు ఏం చెప్పి ప్రజల్లోకి వస్తున్నావు? సెక్యూరిటీ. ఇప్పుడు సెక్యూరిటీకి ఎంత ఖర్చు అవుతుంది? ప్రజల డబ్బు అది కూడా. సో ఆ డబ్బంతా కూడా ప్రజలకే ఖర్చు పెట్టేస్తే నువ్వు నీతివంతంగా ప్రజాపాలన చేయొచ్చు కదా. ఇప్పుడు ఏదైతే లేఖ అంటున్నారో మీరు వివరించాల్సిందే. నువ్వు 6 గ్యారెంటీలని ఎలా నెరవేరుస్తావు చెప్పాల్సిందే, ప్రజలకు చెప్పాల్సిందే. కాకపోతే వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి, కొత్తగా వచ్చారు కదా, ఇంకా కనీసం 6 months కూడా కాలేదు కదా. బడ్జెట్ వ్యవహారాలు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాత 100% ప్రజలు చెప్పాల్సిందే. నువ్వు అడిగినా ప్రజలు చెప్పాల్సిందే. సో ఆ పరిస్థితి వచ్చిన రోజునే ప్రజలకి న్యాయం జరిగిద్ది. అంతేగాని కాన్ఫిడెన్షియాలిటీ అనేసి ఏది బయటకు చెప్పను అనేసేసి లాక్ చేసి పెట్టుకుంటే, మీ దగ్గరే పెట్టుకుంటే ప్రజలు ఎట్లాంటి లెటర్లు ఇస్తారు? సో అందుకని సెక్యూరిటీ ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిటెడ్గానే ఉండాలి. కాబట్టి మీరు చెప్పే విధంగా ఒక 100 మంది కంటిన్యూగా డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ పని మీదే, ఇంకా పోలీసులకు ఇంకా ఎంక్వైరీ చేసే అవకాశం ఉండదు. వ్యక్తితో పాటు ఇంటికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది, బంధువులకి సెక్యూరిటీ ఉంటుంది. అసలు నువ్వు ప్రజా క్షేత్రంలోకి వచ్చేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నా ప్రాణాన్నైనా ఇప్పిస్తాను ప్రజల కోసం అనేసి మాట్లాడుతున్నావు. మాట్లాడినప్పుడు మరి నువ్వెందుకు సెక్యూరిటీ ఎందుకు? దానివల్ల గవర్నమెంట్కి లాస్ కదా. ఓకే సార్, మీరు చెప్తుంది ఓకే. ఇప్పుడు ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక SI CI దగ్గర ఒక పిస్తోల్ ఉంటుంది. అవును, అతని సెక్యూరిటీ. ఒక క్రిమినల్ కేసు పెట్టి లోపలేసిందనే దురుద్దేశంతో వచ్చి అటాక్ చేస్తుండొచ్చు, కొంత సెక్యూరిటీ పర్పస్ లో ఉంటుంటది కదా సార్. అదే SI SP వీళ్ళందరూ కూడా గన్ ఉంటుంది, గన్ తోటి సెక్యూరిటీ కోసం పెట్టుకుంటారు. వాళ్ళు డీల్ చేసేది క్రిమినల్స్తో డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అవసరమే. ఇప్పుడు నువ్వు మాట ఇచ్చింది ఏంటి? ప్రజాక్షేత్రంలో నువ్వు మాట ఇచ్చింది ఏంటి?
ప్రజల కోసం నా ప్రాణాన్నైనా త్యాగం చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పాను కదా. త్యాగం చేస్తారు కానీ అసలు ప్రజలకు మంచి చేయాలంటే ఫస్ట్ ప్రాణం బతుకుండాలి కదా సార్. మంచి చేస్తే అసలు నేను ఎవరు కాలుస్తారు, నిన్ను ఎవరు చంపుతారు? ఎవరు చంపరు కదా. మంచి చేస్తే అసలు నువ్వు ఈ ప్రజలు నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వే ప్రజల దగ్గరికి వెళ్ళు. నీకు సమస్య ఏంటి, మీ ఊరు సమస్య ఏంటి, రోడ్లు ఉన్నాయా, లేకపోతే వాటర్ ఉందా, ఫుడ్ ఉందా, ఏముందో నువ్వు వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు ప్రజల దగ్గరికి? గెలిచిన తర్వాత, గెలవక ముందు ఇంటింటికి తిరుగుతావు కదా, గెలిచిన తర్వాత ఎందుకు వెళ్ళవు? నీ దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వు అసలు దర్బార్ ఎందుకు పెట్టాలి నీ ఇంటి దగ్గర? అంటే ఇది ఒక బిజినెస్, పెట్టుబడి పెడుతుంది. రైట్. పెట్టుబడి నిన్ను పెట్టుబడి ఎవరు పెట్టమన్నారు? వాళ్ళు ఏమైనా పెట్టమన్నారా? ప్రజలు పెట్టమనలేదు కదా. ఏదో కొన్ని ఛానల్స్లో వస్తుంటుంది, డబ్బు తీసుకున్నవాడు గాడిద అని. డబ్బు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడే గాడిద. ఓటు కొనుక్కోవటానికి కొనుక్కున్నవాడిని గాడిదతో పోలుస్తున్నారు, తప్పది. నువ్వు ప్రలోభ పెట్టేసేసి ఓటు కొనుక్కుంటున్నావు. నిన్ను ఎవరు కొనమన్నారు? అసలు కొనకు. కొనకుండా గెలిచే పరిస్థితి లేదని నువ్వే అంటావు కాబట్టి ఇద్దరు కొనకండి. రెండు పార్టీలు మీరే కదా, 2, 3, 4 పార్టీలు ఉంటాయి. సో ప్రజలకు న్యాయం చేయాలంటే ఓటు కొనకూడదు, నీ డబ్బు వేస్ట్ కాకూడదు. సో ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ పెట్టింది, ఇంతకంటే ఎక్కువ కాదనేసి. అంతకుముందు పట్టుకున్న వాళ్ళని ఇప్పటిదాకా ఏం చేశారు? ఎన్ని కేసులు ఫైనలైజ్ చేశారంటే ఏం లేదు. ఎందుకు ఫైనలైజ్ చేయలేదు? పట్టుకోవడం, వదిలేయడం. ఎలక్షన్ టైంలో పట్టుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. ఏమైంది తర్వాత? ఏమైంది? ఎవరైనా అడుగుతున్నారంటే ఎవరు అడగరు. సో అందుకని ఏంటంటే ప్రజల దగ్గరికి కనుక నువ్వు వెళ్ళగలిగితే నీకు సెక్యూరిటీ అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో నువ్వు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంటింటికి తిరిగి ఓటు అడిగినట్టుగానే 5 సంవత్సరాల్లో ఎన్ని ఏళ్ళకి నువ్వు వెళ్ళావు? దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 జనాభా ఉంటారు. అంటే ఒక 50,000 హౌసెస్, 60,000 హౌసెస్ ఉంటాయి. ఈ నెలలో ఒక 100 హౌసెస్కి వెళ్ళాను, నెక్స్ట్ మంత్ ఇంకొక 100 ఇంటికి వెళ్తాను అనేసి ఎప్పుడన్నా ప్లాన్ చేసుకున్నావా? నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీ డబ్బు 100 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 200 కోట్లు ఎలా సంపాదించాలనే ప్లాన్లో నువ్వు ఉంటావు. తప్పదు. అది ఖర్చు పెట్టింది, అది తప్పేం కాదు, తప్పు నేను అంటలా. నువ్వు ఎప్పుడైతే 100 కోట్లు అనేసి ఓటర్కి ఇచ్చావో అది నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి సంపాదించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నావు. దాని గురించి నేను మాట్లాడలా. నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళవు? నీ దగ్గరికి ఓటుకు నువ్వు వెళ్తున్నావు, ఓటు అడుక్కోవటానికి. అవసరం తీరిపోయినాక, అవసరం తీరిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాలు తిరిగావు? యాజ్ ఎమ్మెల్యేగా మినిస్టర్తో వెళ్ళటం, ఏదైనా రిబ్బన్ కటింగ్కి వెళ్ళటం అట్లా కాదు. ఎన్ని గ్రామాలకు తిరిగావు? గుండె మీద చేసుకుని కనుక చెప్పగలిగితే ఏ నాయకుడైనా ఈ ప్రజాస్వామ్యం బతికిద్ది. ఇప్పుడు మనం అట్లా మాట్లాడితే సార్, ఇప్పుడు ఒక పంచాయతీ ఉంటుంది అన్నదమ్ముల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ ఉంటుంది. రైట్. ఇద్దరికి న్యాయం చేయలేరు కదా, ఒక్కరికి న్యాయం ఉంటుంది, న్యాయం వైపు మాట్లాడుతుంది. అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్తే దాడి చేస్తుండొచ్చు. రైట్. సో నువ్వు ప్రజా సమస్యలు అంటే తన్నుకున్న దానికి తీర్పులు చెప్పమని కాదు, సొసైటీకి ఏం కావాలి అసలు తన్నుకోకుండా ఉండాలంటే. నో తన్నుకునేది ఎప్పుడు తన్నుకుంటారు? రకరకాల కారణాల వల్ల తన్నుకోవటాలు వేరు, ప్రజా సమస్యలు వేరు. ప్రజా సమస్యలు కూడు, గుడ్డ, గూడు ఇవి ఉండాలి కదా. వాటన్నిటికీ నువ్వేం చేస్తున్నావు? పని కల్పించాలి. నీ యొక్క నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మందికి కూడా, చిన్నపిల్లలు కాకుండా వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తున్నావా లేదా? పని కల్పిస్తే ఆదాయం పెరిగిద్ది. ఆదాయం పెరిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నీ దగ్గర రారు కదా. పని కల్పించడానికి ఏమేం చేస్తున్నావు? ఎప్పుడన్నా నువ్వు ఆలోచించావా? ఎప్పుడన్నా ఈ యొక్క 2,50,000 మంది దగ్గరికి 5 సంవత్సరాల్లో వెళ్ళావా? నిజంగా ఈ అధికారులు పేరుకే తప్ప అధికారం వాళ్ళ దగ్గర ఉన్నది కదా సార్. రైట్, అది వాస్తవమే. మరీ ఇప్పుడు విచ్చలవేడిగా పొలిటీషియన్ ఏది చెప్తే అదే అధికారులు చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది మాయమైపోతుంది, పొలిటికల్ రోల్ అనేది పెరిగిపోతుంది. సో పొలిటికల్ రోల్ పెరిగిపోవటం వలన నష్టం ఎవరికంటే ప్రజలకి. పొలిటికల్ రోలు ఓన్లీ ఆ యొక్క స్కీమ్స్ తయారు చేయడానికి కానీ పాలసీ మేకర్గా ఉండాలి కానీ ఎగ్జిక్యూటివ్గా ఉండకూడదు. ఎగ్జిక్యూటివ్ ఉన్నారు ఆల్రెడీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు
మిక్స్ అయిపోయి పొలిటికల్ రోలే పెరిగిపోయింది. దాంతో సమస్యలు వస్తున్నాయి. అది సో ఓకే, ఇప్పుడు ఏటీపీపీ ఈ భద్రత విషయంలో ఎట్లా ఉండబోతుంది? ఎస్, ఏటీపీపీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ భద్రత లిమిటెడ్ అంటే 100 కార్లు వెళ్ళటం కానీ లేకపోతే 100 మంది సెక్యూరిటీ గన్మ్యాన్లు ఇవ్వటం కానీ ఇలా ఉండదు. ఫ్రీ అండ్ అందరూ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వారు విలేజ్ల్లో తిరగాలి. ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగాల్సింది. 5 సంవత్సరాల్లో మా ప్లాన్ ఏంటంటే గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గంలో తిరగాలి వితౌట్ సెక్యూరిటీ. అలా నాకు సెక్యూరిటీ లేకుండానే నేను తిరుగుతాను అనుకున్న వ్యక్తుల్ని మేము తీసుకుంటున్నాం. అట్లున్నారా సార్? కమిట్మెంట్ ఉన్నారు ప్రజలు ఉన్నారు. ఆ రకంగా తయారు చేసుకుంటేనే ప్రజాస్వామ్యం బతికింది. అది కనుక లేకపోతే ఇప్పుడు పిస్తోల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటే నీకు కూడా ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. కోపం వస్తే ఎవరినైనా ఏమైనా చేయొచ్చు. ఇద్దరికి ప్రమాదమే. సో అందుకని ప్రజాక్షేత్రంలో ఏటీపీపీ మా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి తిరుగుతారు. ప్రజలు ఎమ్మెల్యే దగ్గర రావటం కాదు, ఎమ్మెల్యేనే ప్రజల దగ్గరికి వెళ్తారు. సో అందుకని సెక్యూరిటీ అవసరం లేదు. ప్రజలే సెక్యూరిటీ. నువ్వు మంచి పనులు చేస్తే ఒక ఆర్డీఓని నాకు తెలిసి ప్రజలు ఆపేశారు ట్రాన్స్ఫర్ కాకుండా. అంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. మనకి ఇక్కడే ఖమ్మంలోనే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఎమ్మెల్యేగా గెలిచారు. సో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేగాను కార్పొరేటర్గా కౌన్సిలర్గా గెలుస్తున్నారు. నువ్వు కూడా గెలువు. సో ఆల్ తెలుగు ప్రజా పార్టీ 100% గెలిచిన తర్వాత ప్రజల్లోనే ఉంటాము. గెలవక ముందు ప్రజల్లో ఉండాలి కదంటే గెలిస్తేనే కదా ప్రజల్లో ఉండాల్సింది. గెలవక ముందు ప్రజల్లో ఉండి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రజల సమస్యలు ప్రజల సమస్యలు అక్కడి నుంచే పుట్టుకొచ్చాం కాబట్టి ప్రజా సమస్యలు ఇప్పుడు మన పాదయాత్రలు చేస్తున్నారు. అందరూ చేశారు పాదయాత్రలు. ఏం సమస్యలు తీరినాయి? మేము సమస్యల నుంచి పుట్టుకొచ్చాం. సమస్య ఏంటో తెలుసు. సమస్య అందుకనే మా మేనిఫెస్టోలో కూడా అభివృద్ధి సంక్షేమం 50-50 ఉంటుంది. ఒక గేదె సబ్సిడీ లోన్ కావాలంటే ఒక తల్లికి ఈ 75 సంవత్సరాల్లో ఎన్నిసార్లు తీసుకుంది, ఎందుకని రాలేదు? గేదెలు ఇస్తే ఆదాయం పెరిగిద్ది కదా. పాలు ఉత్పత్తి పెరిగితే ఆదాయం పెరిగిద్ది. పాలు కొనే వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి పాలు తాగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకని ఇవ్వలేకపోయావు? ఫ్రీగా నువ్వేదో 5,000 10,000 ఇస్తున్నావు, సంతోషం, దాన్ని కాదని ఎవరు అంటారు. నేను కూడా కాదని అంటలా. డిగ్రీ చదివిన వాళ్ళని మన మూటలు మోపించడానికి వాడుతున్నాం. ఇవ్వు 15,000 20,000 శాలరీ ఇవ్వు. అభివృద్ధికి తోడ్పడేటట్టుగా శాలరీ ఇవ్వాలి. మా ప్రభుత్వం వస్తే ఆల్ వాలంటీర్స్, ఏపీలో ఉన్న వాలంటీర్ సిస్టమ్ అంతా కూడా 15,000 రూపాయలు జీతం ఇస్తా ఉన్నాం. మూటలు మోయటం కాదు, 100% వాళ్ళ అభివృద్ధి జరిగేటట్టుగా చూస్తాం. ప్రతి ఇంటికి వారికి ఏం కావాలో అదే ఇస్తాం. సో ఇంకా ఎందుకు సెక్యూరిటీ? ఏది కావాలంటే అది ఇస్తున్నప్పుడు మళ్ళీ ప్రజల్ని పని లేకుండా ఏది కావాలంటే పని చేసుకోవటానికి, వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ ఆదాయం పెంచుకోవటానికి, పని చేసుకోవటానికి పని కల్పిస్తాం. ఏది కావాలంటే ప్రజలు కూడా ఏది పడితే అది అడగరు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ లక్షాధికారి కావటానికి ఏం కావాలి? 10 గేదెలు కావాలా, 10 గేదెలు తీసుకుని పాలు ఉత్పత్తి చేసుకో. గొర్రెలు కావాలా, మేకలు కావాలా, చేసుకో. రాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఆ క్వారీ నువ్వే తీసుకో. ఓకే, లేదు మంగళ షాప్ పెట్టుకుంటానంటే మంగళ షాప్ పెట్టుకో, దానికి కావాల్సిన పెట్టుబడి ఇవ్వు. లేదు మన కార్లు డ్రైవర్గా ఉండి ఒక కారు ఓనర్గా ఉంటే ఒక కారు గవర్నమెంట్ తీసుకునేటట్టు చేద్దాం. సో అందుకని ప్రజలకు ఏం కావాలి అది కనుక మనం చేయగలిగితే సెక్యూరిటీ అవసరం లేదు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే వితౌట్ సెక్యూరిటీతోని ఆల్ ఎమ్మెల్యేస్, మంత్రీస్, సీఎం ఇంక్లూడింగ్ సీఎం కూడా అందరూ కూడా వితౌట్ సెక్యూరిటీ ప్రజల్లోకి వెళ్తారు. అసలు ప్రజల్లో ఉండేటప్పుడు సెక్యూరిటీ ఎందుకు? ఇది సాధ్యమవుతుందా సార్? 100% సాధ్యమైంది. 100%.
గెలిపించి చూసిన తర్వాత 100% సాధ్యమైంది. ఇప్పుడు అసలు అంటే ప్రామిస్ చేసేసి ప్రజల కోసం ప్రాణాన్ని అర్పిస్తా అనేది ప్రామిస్ చేసిన తర్వాత సాధ్యమయ్యిద్దా అని డౌట్ అడగటం అనేది అది చాలా పొరపాటు. ఎందుకంటే నువ్వు ప్రజలు ఎవరైతే ప్రజలకు మాట ఇచ్చారో ప్రజలు అడగాల, నీకెందుకు సెక్యూరిటీ ఎందుకు అడగగలగాల. ఇప్పుడు ఎన్ని దానాలైనా చేయొచ్చు కానీ ప్రాణదానం చేయలేరు. అసలు దానం చేయమని ఎవరన్నారు? నువ్వు పని చేయమని అడుగుతున్నారు. పని చేయమని అడుగుతున్నా కానీ ప్రాణం దగ్గరికి చివరిగా అసలు ప్రాణదానం అనేది ఎవరంటే ప్రజలు అడుగుతుందండి. ప్రజలకు ఏం కావాలో చేయమంటున్నారు. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళు పని చేసుకోవటానికి పని కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, చదువు కావాలి, వ్యాపారం కావాలి, ఇవి కావాలి. ఇవి ఎలా ఇస్తావో ఇవ్వు. నువ్వు అవేమీ ఇవ్వట్లేదు. నువ్వు అవి ఇవ్వకపోవటం వల్ల ప్రజలు తిరగబడతారు. అవి ఇచ్చావనుకో హ్యాపీగా ప్రజలు పనిలో ఉంటారు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అయినా కూడా అంటే ఒక ముందు ఆలోచనతోని ప్రాణం అంటే ఎవరికైనా తీపి. అసలు ప్రాణం ఎందుకు అంటున్నాను. అసలు నువ్వెందుకు ప్రామిస్ చేసావు? ప్రజల కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. నువ్వెందుకు చేసావు? అసలు అటువంటి అప్పుడు ఎందుకు చేసినట్టు? ఎందుకు చేసావు నువ్వు? నిన్ను ఎవరు చేయమన్నారు? ప్రజలేం అడగలేదు కదా. ప్రజలు అడుగుతుంది ఏంటంటే మేము బాగుండాలి అని ప్రజలు అడుగుతున్నారు. నీ ప్రాణం ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదే. నువ్వే వచ్చావు కదా నేను ఏదో సేవ చేస్తా అని. ఇప్పుడు నేను రెడీ, నేను అన్నిటి తెగించే వచ్చాను. ఈ రోజు వరకు మచ్చ లేకుండా బతికాము. వైట్ షర్ట్ వేసుకున్నాము. బురద వస్తుంది, మీదకి వస్తుంది. అన్ని త్యాగాలకు సిద్ధపడి భరించే కదా. ప్రాణం ఇవ్వటానికి కూడా రెడీ అయ్యే కదా ప్రజాక్షేత్రంలోకి వచ్చేది. నేను రెడీ, నాతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా రెడీ. ఓకే, ఎందుకు చంపుతారు? ఎవరు చంపరు. కాబట్టి నువ్వు పని చేయాలి. అంటే ఇంత ముందుకు ఇట్లా జరిగినాయి కదా. ఎవరు ఎక్కడ జరిగినాయి? ఏపీ తెలంగాణలో ఎవరిని చంపారు? ఎక్కడ చంపారు? ఎవరిని చంపలేదు కదా. సో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? సెక్యూరిటీ పర్పస్, ప్రోటోకాల్ పర్పస్, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి ఎందుకు పెట్టాలి? ప్రజల అవసరాలు కనుక నువ్వు తీర్చగలిగితే అందరూ నీ పనిలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు అనుకో. ఇప్పుడు వరకు వెళ్ళలే కానీ కొంత దాడులు అయితే జరుగుతున్నాయి కదా. నువ్వు దాడి ఎంతవరకు దాడి? ఎందుకు దాడి జరుగుతుంది? నువ్వు పని చేయలేదు కాబట్టి దాడి జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగిన వాడివి ఇంటింటికి వెళ్ళి మీ ఊరికి ఏం కావాలి ఎందుకు అడగవు? ఈ సంస్కృతి రావాలి. గెలిచిన తర్వాత ఇంటింటికి వెళ్ళాలి, మీ సమస్యలు ఏమిటి? అందుకే కదా ఓటు ఇచ్చింది. సో అందువల్ల 100% ఇంటింటికి తిరగ దాడులు ఏమి జరగవు. ఓకే సార్, చివరిగా చాలా పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పార్టీ పెడుతున్నటువంటి సందర్భం. ఇటువంటి పార్టీలకు ఏటీపీకి తేడా ఏంటి? ఏదైనా సరే ఆశయం అనేది ఉండాలి. ప్రతి పార్టీకి ఆశయం ఉండాలి. ప్రతి పార్టీ కూడా త్యాగం చేయాలి. పార్టీ నాయకులు త్యాగం చేయాల్సింది. త్యాగం చేసినప్పుడు అన్ని పార్టీలు ఒకటే. చిన్న పార్టీయా పెద్ద పార్టీ అనేది ఉండదు. ఆ పార్టీ ప్రజలకు ఏం త్యాగం చేస్తుంది, ఏమి ఇస్తుంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది సో అనేది కనుక క్లియర్గా చెప్పగలిగితే ఏ పార్టీ అయినా ఒకటే. ఇక 336 పార్టీలు ఎన్నో ఉన్నాయి. 336 పార్టీలు మంచి పార్టీ చెడ్డ పార్టీ ఏదంటే అన్ని మంచి పార్టీలే. కాకపోతే వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రణాళిక ఏంటి, ప్లానింగ్ ఏంటి, ఎజెండా అంతే. వీరు నమ్మొచ్చా నమ్మకూడదా? సపోజ్ ఒక వ్యక్తి ఎంతకాలం నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, 42 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి చేస్తున్నాను నేను. మరి ఆ పార్టీ నాయకులు చేశారా? ప్రజలే నిర్ణయించుకోవాలి. మంచి చేస్తారా మంచి చేయరా ప్రజలే నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు సార్, ఇప్పుడు ఉద్యమాలలో చేసిన వాళ్ళు కానీ ఈ పోరాటాలు చేసే వ్యక్తులు పిలుపునిస్తే ప్రజలు వస్తారు, రైట్. కానీ ఆ వ్యక్తి నిలబడితే ఓట్లు వేయరు. సో పిలుపునిచ్చిన సర్వీస్ చేసినా కూడా ఓట్లు రావు. ఓట్లు వస్తలే. ఉద్యమాలు చేసినా ఓట్లు రావు. అది అంటే ప్రజల్లో ఆ యొక్క ఆలోచన రావాలి. ఎందుకు ఇప్పుడు డైలీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏదో ఒక నాయకుడిని తీసుకెళ్తారు. ఆ నాయకుడు నిలబడితే ఓట్లు వస్తాయా? ఎన్జిఓస్ వేలల్లో ఉన్నాయి. ఎన్జిఓస్ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఓట్లు వస్తాయా? ఆ సిస్టమ్ వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిలబడింది.
ఇప్పుడు 5 సంవత్సరాలలో 4.5 సంవత్సరాలు ఈ పోరాట వ్యక్తులను ఈ ఉద్యమ నాయకులు ఉన్నా కూడా చివరి 6 నెలల్లో వీళ్ళు వచ్చేసి నాయకులు వచ్చేసి మీకు అది ఉచితం ఇస్తాం ఇది ఉచితం ఇస్తాం అని చెప్పి తర్వాత మందు పంచి తర్వాత డబ్బులు పంచి ఆ కులాల పేర మతాల పేర. అదే ప్రజలే దీనికి ఏంటంటే ప్రజలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు నీకు అవసరమైనప్పుడేమో సేవ చేయించుకుంటావు, నీకు అవసరమైనప్పుడేమో ధర్నాకి వెళ్తావు, నాయకుడిని ఫాలో అవుతావు. సపోజ్ ఆ అవసరం తీరిన తర్వాత ఎలక్షన్లో నిలబడితే నువ్వు ఓటేయలేకపోతున్నావు. అందుకని ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఎట్లా ఈ మార్పు రావాలి. నీకు సర్వీస్ ఎవరు చేస్తారు, రోజు నిన్ను కలిసే అవకాశం ఉందా, ఫోన్ చేస్తే పలుకుతారా, సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు అనేది మార్పు అనేది ప్రజల్లోనే రావాలి, నాయకుల్లో రాదు. ఇప్పుడు అలవాటు పడిపోయారు, 75 సంవత్సరాలుగా అలవాటు పడిపోయారు. నేను ఈ పూరింట్లోనే ఉన్నాను, నా కొడుకు కూడా పూరింట్లో ఉండాలా, అవసరం లేదా, బంగ్లాలో ఉండాలి, నేను లక్షాధికారిని కావాలా అనేది ఆలోచించుకోవాల్సింది పూరి గుడిసెలో ఉన్న వ్యక్తే. పూరి గుడిసె కావచ్చు, డాబా కావచ్చు, ఏదైనా కూడా కరెక్ట్గా కనుక ఆలోచించుకోగలిగితే అప్పుడు తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆలోచించుకోలేకపోవటం వల్లే ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ప్రజలు చైతన్యం కావాల్సింది ఆలోచించుకోవాలి. ప్రతి ఊరిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది కూడా. పెరిగినప్పుడు ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎడ్యుకేటెడ్ ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. వినరా తర్వాత విషయం, ఇది తప్పు ఇది మంచి అని చెప్పగలగాలి. చెప్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు ఎడ్యుకేట్ అయినా కూడా సార్, మొన్న తెలంగాణలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్కు గెలిపించే ప్రయత్నం గెలిపించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ తిరిగి అంటే ఒక పార్టీ ఇంకో పార్టీ ఇట్లా ఈ పార్టీలు ఎంచుకుంటున్నారు తప్ప. అదే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మంచి ఎవరు చెడు. గెలిచిన తర్వాత నా దగ్గరికి వస్తారా రారా, నా సమస్యలు తీరుస్తాడా లేదా, నాకు పని కల్పిస్తా, పని అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ చేసేటట్టుగా అవకాశం వస్తుందా రాదా, అవి ప్రజలే తెలుసుకోవాల్సింది. బీఆర్ఎస్ఆ కాంగ్రెసా లేకపోతే ఇంకో పార్టీ అనేది కాదు. అట్లా మీరు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఏదన్నా ప్రజలను చైతన్యం కార్యక్రమం అయితే 75 సంవత్సరాల్లో చాలా నాయకులు చేశారు. మీరే చెప్పారు పోరాటాలు చేస్తున్నా కానీ వాళ్ళు రావట్లేదు అనేసి. అంటే ఎడ్యుకేట్ చేస్తే ఎడ్యుకేట్ అవ్వరు, సెల్ఫ్ మోటివేషన్ కావాలి. ఎస్, ఇప్పుడు దాకా మనం 75 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పలానా వాళ్ళు పరిపాలించారు, పలానా కులస్తులో మతస్థులో పరిపాలించారు. మనం ఎక్కడ, మన స్థానం ఎక్కడ ఉంది, నేను పేదవాడిగానే ఉన్నానా లేకపోతే ఏమన్నా లక్షాధికారి అయ్యానా, ఎందుకు కాలేదు, పేదవాడి నుంచి లక్షాధికారి కావడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా, ఎవరు చేస్తారు అనేది సింపుల్ థింగ్. ఇదేమి పెద్ద దీనికేం విద్య కూడా అవసరం లేదు, ఉద్యమాలు కూడా అవసరం లేదు. ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన కనీసం ఆలోచిస్తే మార్పు వస్తుంది. నా కొడుకు కూడా పేదవాడిగా ఉండాలా, ఇదే క్వశ్చన్. అట్లా ఆలోచించుకునే టైం ఇవ్వకుండా వాళ్ళకు టీవీలని సెల్ ఫోన్లని అప్పులని ఇదని అంటే ఆలోచన వచ్చిన తర్వాత ఏ వ్యక్తి కూడా మారడు. ఇప్పుడు అమ్మో ఓటేస్తే మురిగిపోద్దేమో, ఇది ఒక పెద్ద జాడ్యం. చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి సపోజ్ ఒక మంచి ప్రణాళికతో ఏదో ఒక పార్టీ వెళితే ఈ పార్టీకి వేస్తే మురిగిపోద్ది, ఆ పార్టీకి వేస్తే గెలిచిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, సేమ్. ఇప్పుడు పార్టీ ఏదో పార్టీకి వేస్తారు, ఈ 2 పార్టీల్లో ఏదో 2 పార్టీల్లో ఒక పార్టీకి వేస్తారు. అసలు నీకేమైనా ఇస్తా ఉన్నారా వాళ్ళు, నీకేం చేస్తా ఉన్నారు, మంచి చేసి. అందుకని ఈ ఏదైతే చదువుకున్న మేధావులు ఉన్నారో నేను అందరికి అప్పీల్ చేస్తాను మీడియా ద్వారా, ఈ మేధావులందరికీ అమ్మో కొత్త పార్టీకి ఓటేస్తే మురిగిపోద్ది, అందుకని ఉన్న వాటిల్లో రెండిట్లో ఒకదాన్ని బెటర్ అని ఎంచుకోవటం అనేది చాలా పొరపాటు. నీ ఆశయాలకు దగ్గరగా ఉన్నాయా, ఈ ప్రజలకి ఏం చేస్తుంది, ఈ పార్టీ వస్తే ఏం చేస్తుంది ఆలోచించి నీ బలాన్ని కనుక చూపించగలిగితే ఓటు ద్వారా. ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు మహా ఉంటే ఒక 10,000 మందో 20,000 మందో 50,000 మంది ఉంటారు, మిగిలిన 2 లక్షల పేదవాళ్లే కదా.
ఈ 2 లక్షల పేదవాళ్ళు కనుక ఆలోచించి ఎస్ ఆల్ తెలుగు ప్రజా పార్టీకి వేస్తే గెలుపు 100%. ఆ ఆలోచన రావాలి. ఆ ఆలోచన వస్తే ఏంటంటే 100% ప్రజలను లక్షాధికారిగా చేయొచ్చు. పేదవాడు మాత్రం ఏ కుటుంబమైనా ఆలోచించాల్సింది నా పిల్లలు కూడా ఈ స్థాయిలోనే ఉండాలా అవసరం లేదా. ఉండాలనుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీలకు వేయాలి. వద్దు నా పిల్లలు లక్షాధికారులు అనుకుంటే మాత్రం ఆల్ తెలుగు ప్రజా పార్టీకి వేయాలని మేము ప్రగాఢంగా చెప్తున్నాం. ఈ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంటింటికి తిరుగుతాడు. వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ ప్రోటోకాల్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా, అలాగే సెక్యూరిటీ భద్రతా సిబ్బంది లేకుండా ప్రజల మధ్య ప్రజలతోనే నిరంతరం ఉంటామని చెప్పేసి సార్ ప్రామిస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించి మార్పు వచ్చే దిశగా ఏ పార్టీ నాయకులు మనతో దగ్గరగా ఉంటారు, ఏ పార్టీకి ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయి అని ఆలోచించుకోవాలని సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్.